ఆశా వర్కర్లకు 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. మంగళవారం లైన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మెడికల్ ఆఫీసర్కు బస్సు యాత్ర సమాచారాన్ని తెలియజేసి అనంతరం కరపత్రం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 18,000 వేతనం ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఆశా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని, ఆశాలకు వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాట తప్పిందని అన్నారు. ఆశాల శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని, పారితోషికం లేని అనేక పనులు ఆశాలతో రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తుందని ఆరోపించారు. ఆశాల సమస్యలు పరిష్కరించాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ ఈ నెల 15న ఆదిలాబాద్లో ప్రారంభమైన ఆశా వర్కర్స్ బస్సు యాత్ర మంగళవారం రాత్రి నల్లగొండకు చేరుకుంటుందని, బుధవారం ఉదయం 9 గంటలకు ప్రతీక్ రెడ్డి కాలేజీ నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రదర్శన ప్రకాశం బజార్ మీదుగా పెదగడియారం వరకు నిర్వహించి పెదగడియారం సెంటర్లో 10 గంటలకు సభ జరుగుతుందని తెలిపారు. ఈ సభకు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు ఔట రవీందర్, ఆశా వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్టణ నాయకులు ఎడవెల్లి ప్రేమలత, సిహెచ్ వీరభద్రమ్మ, రేణుక, సౌజన్య, అనిత, జ్యోతి, శోభ తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ నెల 15 నుండి ఆదిలాబాద్లో ఆశా వర్కర్ల బస్సు యాత్ర ప్రారంభమైంది. అన్ని జిల్లాలు తిరుక్కుంటూ ఈరోజు మంగళవారం రాత్రికి నల్గొండ చేరుకుంటుంది. బుధవారం ఉదయం బోయజ్జూరి కాలేజీ డిఓ ఆఫీస్ దగ్గర నుంచి ర్యాలీ ఉంటుంది. అంబేద్కర్ గారికి దండ పులమాలంకరణ చేసిన అనంతరం పట్టణంలో ర్యాలీ తీసి పెదగడియారం సెంటర్లో 10 గంటలకు సభ ఉంటుంది. ఈ సభకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లందరూ కూడా పెద్ద ఎత్తున కథలు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆశా సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడి సమస్యలు అక్కడ పెండింగ్లో ఉన్న పరిస్థితి. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఒకటి కూడా అమలు చేయని పరిస్థితి. ఈ పారితోషికాల పేరుతో వెట్టి చాకరీ చేయించుకుంటున్న పరిస్థితుల్లో ఈ యొక్క ఆశాలందరూ కూడా ఆందోళన చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ధర్నాల దగ్గరికి వచ్చి హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ 18,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి, ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పి ప్రకటించారు. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి వేతనాన్ని అమలు చేయాలని చెప్పి శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో దీని బిల్లును ఆమోదింపజేయాలని చెప్పి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ బస్సు యాత్రలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలి. వాళ్ళని బలపరిచే ఇతర కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం. చేత 15వ తారీఖు నాడు అక్కడ స్టార్ట్ అయింది. ఈరోజు నైట్ నల్గొండకు చేరుకుంటుంది. మనం ఆశా వర్కర్లు అందరం ఒక ఐక్యతతో ఉండి అందరం కలిసి బస్సు జాతను జయప్రదం చేయాలి. క్లాక్ టవర్ దగ్గరగా ఉంటుంది మనది. నైటు ఉదయం 8 గంటలకి ప్రతీక్ కాలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ర్యాలీతో బోనాలు, బతుకమ్మలు తీసుకొని మనం అక్కడికి వెళ్ళేది ఉంటుంది. అందుకని పెద్ద ఎత్తున అందరూ వచ్చి జాతాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారమే మేము కొట్లాడుతున్నాం. ఈ వచ్చే సంవత్సరం అవుతున్నా కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు కాబట్టి ఇది మొత్తం చేస్తున్నాం. ఇంతటితో 18,000 రూపాయలు చేయకుంటే ఇంకా భారీ ఎత్తున చేసి ఆందోళన చేస్తామని చెప్పుకుంటున్నాం.